హాయ్ వెల్ విషర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో 1 ఎకరంలో ఏద వేయడానికి ఎన్ని కేజీలు విత్తనాలు కావాలి, పంట పండడానికి ఎంత కాలం పడుతుంది, అవి ఎంత దిగుబడినిస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే వరి పంట వేయడానికి మొదటిగా 8 నుంచి 10 కిలోల వడ్లను ఒక చిన్న స్థలంలో చల్లి 30 నుంచి 45 రోజులు మొక్కగా తయారైన తర్వాత ఆ మొక్కలను 1 ఎకరం పొలంలో నాటితే 3 నెలల తర్వాత సుమారు 25 నుంచి 30 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది. రెండో పంట చూసుకున్నట్లయితే పత్తి వేయడానికి 1 ఎకరానికి 1 కేజీ విత్తనాలు పడతాయి. దీని కాల వ్యవధి వచ్చేసి 8 నెలలు, సుమారు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న వేయడానికి 1 ఎకరానికి 10 కేజీల విత్తనాలు పడతాయి. 4 నెలల తర్వాత 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ మిరపను మొదట 100 గ్రాముల విత్తనాలను ఒక చిన్న స్థలంలో లేదా నర్సరీ ట్రైల్లో 40 నుంచి 50 రోజుల మొక్క అయిన తర్వాత పొలంలో మొక్కలు నాటుతారు. సుమారు 1 ఎకరానికి 10,000 మొక్క పడుతుంది. దీనికి 8 నెలల సమయం పడుతుంది. దిగుబడి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల మధ్యలో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే కందులు. ఇది ఎదవేయడానికి 2 కేజీల విత్తనాలు అవసరపడతాయి. ఈ పంటకాలం వచ్చేసరికి 6 నెలల సమయం పడుతుంది. దిగుబడి వచ్చేసి 3 నుంచి 6 క్వింటాల మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెసర ఎదవేయడానికి 8 కేజీల విత్తనాలు పడతాయి. ఈ పంట కాల వ్యవధి వచ్చేసి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 4 నుంచి 5 క్వింటాల మధ్య దిగుబడినిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పుల్లశనగ. దీనిని యాసింగి శనగ అని కూడా అంటారు. ఈ పంట ఎదవేయడానికి సుమారు 50 నుంచి 60 కిలోల విత్తనాలు పడతాయి. ఈ పంటకి 3 నెలల సమయం పడుతుంది. దీని దిగుబడి చూసినట్లయితే 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. తర్వాత వచ్చేసి మినప పంట. ఈ మినప పంట ఎదవేయడానికి 8 కేజీల విత్తనాలు పడతాయి. ఈ పంట కాలం వచ్చేసి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. దీని దిగుబడి చూసినట్లయితే 4 నుంచి 5 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే చెరుకు. ఈ పంట వేయడానికి 1 ఎకరానికి 6,000 నుంచి 7,000 వరకు మొక్క పడుతుంది. ఈ పంట కాలం వచ్చేసి సంవత్సరం సమయం పడుతుంది. దిగుబడి చూసినట్లయితే 40 నుంచి 50 టన్నుల దిగుబడినిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పొగాకు. ఈ పొగాకు వేయటానికి 1 ఎకరానికి 10,000 మొక్క పడుతుంది. దీని సమయం వచ్చేసి 5 నుంచి 6 నెలల కాలం పడుతుంది. దిగుబడి వచ్చేసి 4 నుంచి 6 క్వింటాల మధ్య దిగుబడి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ. ఈ పంట ఎదవేయడానికి 1 ఎకరానికి 50 నుంచి 60 కేజీల విత్తనాలు పడతాయి. ఈ పంట యొక్క సమయం వచ్చేసి 4 నెలల సమయం పడుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాల మధ్య దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పచ్చజొన్నలు. ఇది ఎదవేయడానికి 1 ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనాలు పడతాయి. ఈ పంట కాలం వచ్చేసి 4 నెలల సమయం పడుతుంది. దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాల మధ్య దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే తెల్లజొన్నలు. ఇది కూడా పచ్చజొన్నలలాగానే ఎదవేయడానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు పడతాయి. సమయం వచ్చేసి 4 నెలల సమయం పడుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 10 నుంచి 12 క్వింటాల మధ్య దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పసుపు. ఈ పంట వేయడానికి సుమారు 10 క్వింటాల పసుపు కొమ్ములు పడతాయి. ఈ పంట కాలం వచ్చేసి 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే పసుపు కొమ్ములను ఉడకబెట్టిన తర్వాత 25 నుంచి 30 క్వింటాల మధ్య ఉంటుంది. అదే ఉడకబెట్టక ముందైతే సుమారు 100 క్వింటాలు ఉంటుంది. తర్వాత వచ్చేసి కంద. ఇది కూడా 1 ఎకరానికి 10 క్వింటాల దుంపలు పడతాయి. దీని సమయం కూడా 10 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. దిగుబడి వచ్చేసి 20 పొట్లు ఉంటుంది. అయితే ప్రతి చోట దిగుబడులు ఇలాగే ఉంటాయని లేదు. ప్రాంతాన్ని బట్టి, భూసారాన్ని బట్టి, పంట వేసే పద్ధతిని బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. మేజర్ చూసుకున్నట్లయితే ఇలానే ఉంటాయి. ఇదండి ఈ రోజుకి. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పింగ్ యువర్ కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ ఇన్ ద బిలో. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బీ పాజిటివ్. ఆల్ ఈజ్ వెల్.